చంద్ర ప్రతిష్ఠిత శివక్షేత్రాలు 8. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన 8 శివలింగాలు గల దివ్యక్షేత్రాలను అష్టసోమేశ్వరాలు అంటారు. పూర్వకాలంలో కుమారస్వామి తారకాసురుని వధించుటకు అతని దేహమునందు భద్రపరుచుకున్న శివుని ఆత్మ లింగమును విష్ణుమూర్తి సలహా మేరకు విచ్ఛిన్నము చేయగా అది 5 భాగములుగా విడిపోయి దూరంగా పడినప్పుడు దేవతలచే ఆయా ప్రదేశాలలో ప్రతిష్ఠింపబడి పంచారామములనే దివ్యక్షేత్రాలుగా వెలుగొందాయి. వాటిలో సూర్యునిచే ప్రతిష్ఠింపబడి దక్షిణ కాశీగా పేరుగాంచిన దాక్షారామము పరిసర ప్రాంతాలన్నీ సూర్య భగవానుని వేడికి తట్టుకొనలేక వేడెక్కాయి. అప్పుడు దేవతలందరూ చంద్రుని వేడుకొని శివుని అనుమతి తీసుకొని ద్రాక్షారామానికి 8 ప్రక్కల అంటే నలుదిక్కులు 4 మూలలు 8 శివలింగాలను సప్త ఋషుల సహాయంతో చంద్రుడు స్వయముగా ప్రతిష్ఠించి చల్లపరిచాడు అనే కథ ఉంది. చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన ఈ 8 శివక్షేత్రాలను అష్టసోమేశ్వరాలయాలు లేదా అష్టసోమేశ్వరాలు అంటారు. గురుపత్నిని మోహించిన చంద్రునికి గురువుగారి వల్ల వచ్చిన శాప పరిహారార్థం వీటిని చంద్రుడు ప్రతిష్ఠించినట్లు వేరొక కథనం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో వీటిని నక్షత్ర శివాలయాలుగా పరిగణిస్తూ 27 జన్మ నక్షత్రాలకు సంబంధించి 108 పాదాలకు గల దోష నివారణ కొరకు దర్శనీయ క్షేత్రములుగా ప్రసిద్ధి చెందుతున్నాయి. చంద్రునిచే ప్రతిష్ఠింపబడుటచే ఈ ఆలయములలో గల ఈశ్వరులు సోమేశ్వరాలుగా పిలువబడుతూ భక్తజనులకు దర్శనమిచ్చి తరింపచేయుచున్నారు. వాటి వివరాలు మనం తెలుసుకుందాం. అష్టసోమేశ్వరాలయాలు గల ప్రదేశములు: కోలంక ద్రాక్షారామానికి తూర్పు దిక్కున శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి, ద్రాక్షారామానికి తూర్పు దిక్కున 13 కిలోమీటర్ల దూరంలో గల కోలంకలో శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. దంగేరు ద్రాక్షారామానికి ఆగ్నేయ మూల శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి, ద్రాక్షారామానికి ఆగ్నేయం వైపు 11 కిలోమీటర్ల దూరంలో గల దంగేరులో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. కోటిపల్లి ద్రాక్షారామానికి దక్షిణ దిక్కున శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి, ద్రాక్షారామానికి దక్షిణ దిక్కున 11 కిలోమీటర్ల దూరంలో గల కోటిపల్లిలో శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. కోటిపల్లిని పూర్వకాలంలో కోటిఫలి అని పిలిచేవారు. అది కాలక్రమేణా రూపాంతరము చెంది కోటిపల్లిగా మారింది. కోటిపల్లిలో గోదావరిని గౌతమ మహర్షి రప్పించుటచే గౌతమి నదిగా పిలువబడుతుంది. సప్త ఋషులందరూ కలిసి గోదావరిలో తమ తపోశక్తితో సప్త గోదావరుల నీటిని ఆవాహన చేసి ఆ నీటిలో స్నానమాచరించిన వారికి అన్ని జన్మల పాపములు నశించిపోయి కోటి ఫలితాలు నిచ్చేనట్లుగా పునీతము చేశారు. కాబట్టి కోటిఫలిగా పిలువబడింది. కోటిపల్లిలో గోదావరి స్నానమాచరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెబుతారు. కోరుమిల్లి ద్రాక్షారామానికి నైరుతి మూల శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి, ద్రాక్షారామానికి నైరుతి వైపు 21 కిలోమీటర్ల దూరంలో గల కోరుమిల్లిలో శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. వెంటూరు ద్రాక్షారామానికి పశ్చిమ దిక్కున శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి, ద్రాక్షారామానికి పడమర దిక్కున 8 కిలోమీటర్ల దూరంలో గల వెంటూరులో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. సోమేశ్వరము ద్రాక్షారామానికి వాయవ్య మూల శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి, ద్రాక్షారామానికి వాయువ్యం వైపు 14 కిలోమీటర్ల దూరంలో గల సోమేశ్వరంలో శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన శివలింగాలు గల క్షేత్రము కాబట్టి ఈ ప్రదేశానికి సోమేశ్వరం అని పేరొచ్చింది. వెల్ల దక్షారామానికి ఉత్తర దిక్కున శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి, దక్షారామానికి ఉత్తర దిక్కున 5 కిలోమీటర్ల దూరంలో గల వెల్లలో శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. పెనుమళ్ళ దక్షారామానికి ఈశాన్య మూల శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి, దక్షారామానికి ఈశాన్యం వైపు 8.5 కిలోమీటర్ల దూరంలో గల పెనుమళ్లలో
శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది.